వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్.com. నేను మీ ప్రసన్న హరికృష్ణ, కౌన్సిలర్ ఫర్ కెరీర్ గైడెన్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మరి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి విషయమే నోటిఫికేషన్ల యొక్క ఉధృతి, నోటిఫికేషన్ల యొక్క వరద అనేది మీరు చూస్తూ ఉన్నారు. మరి వీటన్నింటికి సంబంధించి, ఎందుకంటే ఒక అభ్యర్థి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లోపల ఒక అభ్యర్థి క్రాస్ రోడ్స్ పైన నిలబడి ఉన్నాడు. క్రాస్ రోడ్స్ పైన నిలబడడం అంటే అర్థం ఏంటి? 4 దారులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ విధంగా నోటిఫికేషన్ల యొక్క ఉధృతి ఈ రాష్ట్రం లోపల మనకు కనబడుతుంది. మరి ఈ సమయం లోపల ఒక సీరియస్, సిన్సియర్, డెడికేటెడ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎట్లాంటి డిసిషన్స్ మనం తీసుకోవాలి. ఎందుకంటే డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం లోపల నిర్ణయం ఏదైతే ఉందో, నిర్ణయాన్ని తీసుకోవడం పైనే వారి యొక్క విజయం అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఇక్కడ ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు మనము దేనికి ఫిట్ అవుతాం అనేది నంబర్ 1, మనకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అనేది నంబర్ 2. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దేనికి ఫిట్ అవుతాం, దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ రెండు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి టీచింగ్ ఏదైతే ఉందో దాన్ని కెరియర్గా చేసుకోవాలని చెప్పేసి కోరిక ఉంటుంది, తపన ఉంటుంది, అట్లాంటి ఆ డిటర్మినేషన్, డెడికేషన్ అనేది ఉంటుంది. మరి టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, లైక్ గురుకుల సిస్టమ్ లోపల కానీ, జేఎల్ ఎగ్జామ్ లోపల కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్స్ కానీ, డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, లేకపోతే డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ను ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వాటిని సాధించాలి అని చెప్పేసి తపన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు అట్లాంటి ఉద్యోగాలను మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు ఛాలెంజింగ్, అడ్మినిస్ట్రేషన్ లోపల నేను మంచి మంచి రిఫార్మ్స్ తీసుకొస్తాను అనేటువంటి కోరిక, అట్లాంటి తపన, అట్లాంటి డెడికేషన్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఈ అడ్మినిస్ట్రేషన్ వైపుకు వెళ్తే బాగుంటుంది. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే మ్యాథమెటిక్స్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఉండే అర్థం ఏంటి? అరిథమెటిక్, రీజనింగ్, యాప్టిట్యూడ్కు రిలేటెడ్గా ఉండేటువంటి పరీక్షలు. లైక్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరీక్షలను మీరు చూసినట్లయితే, సో డిఏఓ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో ఎస్ఐపిసికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అంటే అందులో జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది, బట్ మేజర్ పోర్షన్ అనేది అరిథమెటిక్, రీజనింగ్కి రిలేటెడ్గా ఉంటుంది. దెన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, దెన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. కాబట్టి ఇట్లా అంటే మ్యాథమెటిక్స్ లోపల బాగా మంచి పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మ్యాథమెటిక్స్ రాని వ్యక్తులు కూడా చదువుకోవచ్చు, బట్ మ్యాథమెటిక్స్ ఉంటే వాళ్ళకు కొంత నమ్మకం ఉంటుంది కదా, నా సబ్జెక్టు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి సో వీళ్ళు మ్యాథమెటిక్స్కు రిలేటెడ్గా ఉండేటువంటి ఎగ్జామ్స్ ఒకవేళ కెరీర్గా చూజ్ చేసుకున్నట్లయితే వాటి లోపల సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దేనికి ఫిట్ అవుతాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనము దేనికి ఇంట్రెస్ట్ చూపుతున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ రెండు అంశాలను బేరీజు వేసుకొని మరి ఇట్లాంటి నోటిఫికేషన్ల వరద లోపల మీరు దేన్ని చూజ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అనవసరంగా మనం టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే దీన్ని అప్లై చేయండి, అన్ని రకాల పరీక్షలకు అప్లై చేయండి. సో అప్లై చేసి మనం అపియర్ కావడం వల్ల ఏమొస్తుంది, మనకు ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొక పరీక్షకు, ఇంకొక ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో జాగ్రత్తగా మీ యొక్క టార్గెట్, మీ యొక్క స్ట్రెంగ్స్, మీ యొక్క వీక్నెసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేయండి, వాటిని ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. దెన్ యూ డిసైడ్ యువర్ టార్గెట్. ఓకే, మరి టార్గెట్ డిసైడ్ అయిన తర్వాత ఏం చేయాలి? మన యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటి? టు క్రాక్ ద ఎగ్జామ్. మనం ఎగ్జామ్ లోపల సక్సెస్ కావాలి, ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి మరి ఈ ఎగ్జామ్ లోపల మనం క్రాక్ చేయాలి అంటే మనము ఎట్లాంటి స్ట్రాటజీస్ని ఫాలో కావాలి అంటే ఇక్కడ త్రిముఖ వ్యూహం అనేది ఉంటుంది. సో 3 రకాల అంశాలతో ఒక వ్యూహాన్ని ఈ వీడియో లోపల మీకు నేను షేర్ చేయబోతున్నాను. సో ఏంటి ఆ త్రిముఖ వ్యూహం అంటే, సో ఒకటి నంబర్ 1 ఏంటి అంటే ఇచ్చినటువంటి లేదా మీరు రాయబోయే పరీక్ష ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ను పరిపూర్ణంగా
అనాలిసిస్ చేయడం, అర్థం చేసుకోవడం మొదటి స్ట్రాటజీ. రెండవ స్ట్రాటజీ ఏంటి అంటే ప్రిపరేషన్ మెథడాలజీ ఏదైతే ఉందో, సో ప్రిపరేషన్ విధానం ఏదైతే ఉందో సో దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మూడవది ఏంటి అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఎక్కువ మొత్తం లోపల సాధనను మనం చేయాలి. ఈ మూడు అంటే ఈ త్రిముఖ వ్యూహాన్ని కనుక ఒక అభ్యర్థి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లోపల కనుక పాటిస్తే తప్పనిసరిగా హీ ఆర్ షీ షుడ్ క్రాక్ ద ఎగ్జామ్, తప్పనిసరిగా అతను కానీ ఆమె కానీ క్రాక్ చేసే అవకాశం అనేది ఉన్నది. మరి ఇందులోపల ఒకటి ఏమన్నాను, సిలబస్ అనాలసిస్, రెండవది ప్రిపరేషన్ మెథడాలజీ, మూడవది ప్రాక్టీస్ అని చెప్పేసి అన్నాం. మరి ఒక్కొక్క దాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. సో మొదటి అంశం ఏంటి అంటే సిలబస్ అనాలిసిస్. గతం లోపల కూడా నేను చెప్పినట్టు నాకు గుర్తు ఏంటి అంటే మనకు సిలబస్ పైన పట్టు లేకుండా, సిలబస్ పైన అనాలిసిస్ లేకుండా మనం ఏ పోటీ పరీక్షను కూడా చదవద్దు. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, గురుకులాస్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఇతరత్ర పోటీ పరీక్ష కావచ్చు. మనం ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాం అనేది జాగ్రత్తగా మనం గమనించుకుంటూ మన యొక్క గమనించాలంటే మనం సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ జేఎల్నే గమనించినట్లయితే సో జేఎల్ లోపల ఒకటి జనరల్ స్టడీస్ ఉంది, రెండవది సబ్జెక్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఉన్నది. సో జనరల్ స్టడీస్ లోపల 150 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు, దెన్ సబ్జెక్ట్ లోపల 300 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మరి జనరల్ స్టడీస్ లోపల ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి అనే దానిపైన మనకు అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ లోపల ఎట్లాంటి యూనిట్స్ ఉన్నాయి అనే దానిపైన మనకు అవగాహన ఉండాలి. అదేవిధంగా గ్రూప్ 4ను చూసినట్లయితే గ్రూప్ 4 లోపల మనకు 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ స్టడీస్ ఉంది, రెండవది ఏంటి అంటే సబ్జెక్ట్ దట్ ఈస్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి పేపర్ అనేది ఉన్నది. మరి ఇట్లా ఇచ్చినప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ లోపల కూడా సేమ్ జనరల్ స్టడీస్ అండ్ దానికి రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ అన్నమాట. సో పాలిటెక్నిక్ లెక్చర్స్ లోపల అదే విధంగా ఉంటుంది, డిగ్రీ లెక్చర్స్లో అదే విధంగా ఉంటుంది. గ్రూప్ 2లో మాత్రం 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉంటాయి. గురుకులాల లోపల కూడా జనరల్ స్టడీస్తో పాటుగా అదనంగా వారికి సంబంధించినటువంటి సబ్జెక్టు కమ్ పెడగాజీ మెథడాలజీ కూడా ఉంటుంది. కాబట్టి వీటిపైన మనకు అవగాహన అనేది ఉండాలి. అంటే మనం దేన్ని చదువుతున్నాము అనే దానిపైన ఆ సిలబస్ పైన మనకు అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4నే ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే సో గ్రూప్ 4 లోపల ఏమన్నారు అనంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నారు, కరెంట్ అఫైర్స్ అన్నారు, జనరల్ సైన్స్ అన్నాడు. మరి ఓకేనా, సో జనరల్ సైన్స్ అన్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వలేదు అధికారికంగా సిలబస్లో. కానీ చాలామంది అభ్యర్థులు సిలబస్ను గమనించకుండా, సిలబస్ను చూడకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పైన వర్కౌట్ చేస్తూ ఉంటాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మనం ఎలిమినేషన్ ఏదైతే ఉందో ఈ ఎలిమినేషన్ లోపల మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకు తెలియనటువంటి అంశాలు వచ్చినా బేసిక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి ఎలిమినేషన్ చేస్తాం, ఎలిమినేషన్ చేసి ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలామంది బ్లైండ్గా ఏం చేస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు చదువుతూనే ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, విలువైన సమయం వృధా అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, దాని యొక్క ప్రభావం మిగతా సబ్జెక్టు పైన ఉంటుంది. అంటే దీనికే ఎక్కువ మొత్తం మనం టైం కేటాయిస్తున్నాం కాబట్టి అసలైనటువంటి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి కాంపోనెంట్కు మనకు టైం దొరకలేదు అనుకోండి, అప్పుడు టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, యాంగ్జైటీ కనబడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు పాపం స్ట్రెస్ కూడా లోను కావాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా సిలబస్ను గమనించాలి. ఓకే, అదే కేసు లోపల మీకు జాగ్రఫీని చూసినట్లయితే సో సాధారణంగా మనకు గతం లోపల ఏ విధంగా ఉండేది సిలబస్ అంటే వరల్డ్ జాగ్రఫీ సిలబస్లో ఉండేది. ఇప్పటికీ కూడా ఉంది, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఉంది. కానీ జేఎల్ కానీ, పాలిటెక్నిక్, డిఎల్ కానీ, లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, లేకపోతే గ్రూప్ 4 లాంటి పరీక్షల లోపల, ఎస్ఐ లాంటి పరీక్షల లోపల మనకు వరల్డ్ జాగ్రఫీ అనేది లేదు. కాబట్టి అధికారికంగా వరల్డ్ జాగ్రఫీ లేదు కాబట్టి చాలామంది పిల్లలు పాపం సిలబస్ను చూడకుండానే వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్ చేసి వరల్డ్ జాగ్రఫీ ప్రిపరేషన్ ఫినిష్ చేస్తాం. వరల్డ్ జాగ్రఫీ ఫస్ట్ స్టార్ట్ చేసి ఇండియన్ జాగ్రఫీకి వెయిటేజ్ తక్కువ ఇచ్చి వరల్డ్ జాగ్రఫీకి వెయిటేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. అంటే ఏమవుతుంది, అసలైనటువంటి కాంపోనెంట్కు టైం తక్కువ ఇచ్చి
అనధికారికంగా మెన్షన్ చేసినటువంటి ఏదైతే కాంపోనెంట్ ఉందో అది లేనటువంటి సిలబస్కు ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనివల్ల కూడా నేను చెప్పాను కదా, మీకు టైం సరిపోదు మిగతా సెగ్మెంట్స్కి. కాబట్టి టెన్షన్ ఈ విధంగా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సో జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది సిలబస్ను బేస్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీని చూద్దాం. ఇండియన్ హిస్టరీ లోపల మీకు సాధారణంగా 3 కేసెస్ ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంటుంది. రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంటుంది. మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. మరి ఇప్పుడు చాలా ఎగ్జామ్స్ లోపల, చాలా రకాల ఎగ్జామ్స్ లోపల ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయోద్యమం పైన సిలబస్ లోపల ఒక కాంపోనెంట్ పెట్టారు. అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి సిలబస్ కాకుండా మిగతా ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి గ్రూప్ 4, జేఎల్, డిఎల్, పిఎల్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి లోపల కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటి? ఏన్షియంట్ మెడివల్ ఇండియన్ హిస్టరీ లేదు. గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉంటుంది, అవి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ సిలబస్ను చూడకుండా జనరల్ స్టడీస్ ఉంది అని చెప్పేసి అందులో ఇండియన్ హిస్టరీని మొత్తం కూడా చదివాడు అనుకోండి. అంటే సింధు నాగరికత నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర 1948 జనవరి 30 గాంధీజీ గారి యొక్క హత్య వరకు చదివాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక. అంటే లేనటువంటి అంశాలు ప్రాచీన, మధ్యయుగ లేవు కదా. సో ఇవన్నీ చదివేసరికి అతని యొక్క ఇంట్రెస్ట్ అసలైనటువంటి సెగ్మెంట్ సిలబస్లో అడిగింది ఏంటి? ఆధునిక. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే డ్రాప్ అయిపోతుంది. అంటే అసలు దానిపైన ఫోకస్ తగ్గుతుంది, లేని అంశాలపైన ఫోకస్ పెరుగుతుంది. తీరా సిలబస్ను చూసేటప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు ఇదెందుకు చదువుతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఇది సిలబస్లో లేదు కదా అని చెప్పేసి ఎవరైనా చెప్పినప్పుడు అప్పుడు మనము ఒకసారి వెనక్కి చూసుకుంటే దెర్ విల్ బీ అ ట్యాబ్యులర్ రస. సో దెర్ విల్ బీ అ ట్యాబ్యులర్ రస. సో ట్యాబ్యులర్ రస ఈజ్ ప్యూర్లీ సైకలాజికల్ వర్డ్ దట్ మీన్స్ అన్రిటెన్ బోర్డ్ అన్నమాట. అంటే ఏమీ రాయనటువంటి నల్లబల్ల. సో నథింగ్ ఈజ్ రిటన్ ఆన్ ద బోర్డ్. బోర్డు పైన ఏం రాయలేదు, ఏం లేదు అన్నట్టు లెక్క. అంటే 2 ఆల్రెడీ ఫినిష్ చేసినాం కదా, ప్రాచీన మధ్య 2 ఫినిష్ చేసినాం కదా, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఏమీ లేదు. దట్ ఈస్ ట్యాబ్యులర్ రస. విలువైన సమయాన్ని వృధా చేసినట్టు లెక్క. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఇట్లాంటి తప్పిదాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా నా వైపు నుంచి సలహా ఏంటి అంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు అనలైజ్ each and every component of the syllabus which is given by the TSPSC. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ సిలబస్ పైన అనాలిసిస్ చేయండి. అదేవిధంగా సేమ్ కేస్ రిపీట్స్ విత్ రెస్పెక్ట్ టు ద రీజనింగ్ యాజ్ వెల్. సో రీజనింగ్ మాత్రమే మీకు సిలబస్ లోపల ఇచ్చారు. అంటే మీన్స్ అనలైటికల్ ఎబిలిటీ మాత్రమే మీకు సిలబస్ లోపల ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది ఏం చేస్తారు? అరిథమెటిక్ చదువుతూ ఉంటారు. ఓకేనా? సో అరిథమెటిక్ చదువుతూ ఉంటారు. అంటే అరిథమెటిక్ లోపల పైప్స్, సిస్టమ్స్, ట్రైన్స్, దూరాలు, కాలాలు ఇట్లాంటి మొత్తం లెక్కలన్నీ కూడా చాలా డీటెయిల్గా చదువుతూ ఉంటాం. సో దీనివల్ల విలువైన కాలాన్ని వృధా చేసుకోవడమే. ఎందుకంటే ఆ అంశాలు సిలబస్ లోపల లేవు. ఏముంది సిలబస్లో? లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే సిలబస్ లోపల ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు మీ అందరికీ కూడా అర్థమయ్యని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఏంటి అంటే సిలబస్ను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనే దానిపైన మీ యొక్క విజయావకాశాలు ఆధారపడి విజయం సాధించాలి అంటే దానిపైన మనం బేసిక్ వర్క్ అనేది చేయాలి. బేసిక్ వర్క్ చేయాలి అంటే అదేంటో మనకు తెలియాలి. అదేంటో తెలియాలి అంటే మీరు టీఎస్పీఎస్సీ అఫీషియల్గా మెన్షన్ చేసినటువంటి వెబ్సైట్ లోపల ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో సో దాన్ని మాత్రమే చదవండి, దాన్ని మాత్రమే అర్థం చేసుకోండి, దాన్ని మాత్రమే విశ్లేషణ చేయండి. ఓకే, సో ఇది మొదటి అంశం, జాగ్రత్తగా గమనించండి. రెండవ అంశం ఏంటి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ. మరి మనకు ఎట్లాంటి స్ట్రాటజీ అనేది ఉండాలి మనం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు? ఇప్పుడు మొదటి దశలో ఏం చేశాము? ఇచ్చినటువంటి సిలబస్ను మనం అర్థం చేసుకున్నాం, బాగానే ఉంది. మరి ఎట్లా చదవాలి మనము అంటే సో ఎట్లా ఉండాలి మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే సో మన స్ట్రాటజీ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఎందుకంటే రిసోర్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సిలబస్ను అర్థం చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్.
గత వీడియో లోపల నేను చెప్పాను ఏంటి అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ ఎన్సీఈఆర్టీకి సంబంధించినటువంటి పుస్తకాలు కానీ అదేవిధంగా విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించేటువంటి పుస్తకాలు కానీ సో ఈ పుస్తకాలు అంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సిలబస్కు అనుగుణంగా తీసుకున్న తర్వాత వాటిని మనం స్టార్ట్ చేయాలి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి రెండవ దశ లోపల. సో ఎట్లా ఉండాలి స్ట్రాటజీస్ అంటే సో చాలామందికి కొంతమందికి నైట్ చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి డే లోపల చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చదివే అలవాటు ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి ఏంటి అంటే ఈ అలవాటు ఏదైతే ఉందో ఈ అలవాటు ఎదుటివారు లేదా మన పక్కవారు నైట్ అవుట్ చేస్తున్నారు అని చెప్పేసి మనకు అలవాటు లేకుండా కూడా వాడు చదువుతున్నాడు అని చెప్పేసి మనం గనక చదివాము అనుకోండి, మనకు అలవాటు లేదు కదా. సో అట్లాంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో చేయకండి. మనకే అలవాటు ఉంది, కొంతమందికి మార్నింగ్ ఎర్లీగా లేచి చదివే అలవాటు ఉంటుంది, కొంతమందికి నైట్ అవుట్ చేసే అలవాటు ఉంటుంది. మీ అలవాటు ఏదైతే ఉందో మీ అలవాటుతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఓకే, ఎందుకంటే మనకు అలవాటు కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మనం ఎక్కువ మొత్తంలో అవుట్పుట్ ఇవ్వగలిగేటువంటి సామర్థ్యాలు ఆ టైం లోపల మనకు ఉంటాయి. కాబట్టి ఆ టైం ఏదైతే ఉందో దట్ ఈజ్ అ రైట్ టైం ఫర్ యూ పీపుల్, సో యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ప్రిపరేషన్. ఓకే, అదేవిధంగా రెండవ అంశం ప్రిపరేషన్ స్ట్రాటజీ లోపల ఏంటి అంటే ఈ రెండవ అంశము మరి ఏ విధంగా మనం చదివేటువంటి అంశాలను నోట్ చేసుకోవాలి, ఎట్లా నోట్ చేసుకోవాలి. ఓకేనా, సో నోట్ మేకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటి నోట్ మేకింగ్ అంటే మనము చదువుతున్నటువంటి ఏదైతే ఒక పోర్షన్ ఉందో ఒక పోర్షన్ లోపల దాన్ని మొత్తం చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ పుస్తకం ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం ఉంది, ఎన్సీఈఆర్టీ పుస్తకం ఉంది, విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకాలు ఉన్నాయి. సో ఈ 3-4 సోర్సెస్ను మీరు ముందుకు పెట్టుకోండి. ఫస్ట్ ఈ 4 లోపల ఏదైతే మరింతగా అంటే ఉన్న వాటిలో మరింత స్టాండర్డ్ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పుస్తకం ఉంటుంది కదా, సో ఆ పుస్తకాన్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ 4 సోర్సెస్ లోపల. సో ఆ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత ఉన్నది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. మరి ఈ ఇండస్ సివిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలుగు అకాడమీ పుస్తకం లోపల డీటెయిల్గా చదవండి. రైట్, సో చదివిన తర్వాత సేమ్ థింగ్ ఎక్కడ చదువుతారు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకంలో చదవండి. సేమ్ టాపిక్ ఇందులో కూడా చదవండి. ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్గా చదివారు కదా, చదివినప్పుడు చాలా మట్టుకు అంశాలు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం లోపల కూడా ఉంటాయి కదా, కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని ఇందులో లేనటువంటి అంశాలు ఇందులో ఉండొచ్చు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఏవైతే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాల లోపల కొత్తగా కనబడినటువంటి కొత్త పాయింట్స్ ఉన్నాయో వాటిని పిక్ చేయండి, ఇక్కడ రాసుకోండి. రైట్, ఇది అయిపోయిందా. ఎన్సీఈఆర్టీకి వెళ్ళండి, ఎన్సీఈఆర్టీ పుస్తకాలకు వెళ్ళి అందులోపల కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదవండి. అందులోపల ఏమైనా 4-5 పాయింట్లు 10-15 పాయింట్స్ కొత్తగా మీకు అనిపిస్తే వాటిని పిక్ చేసుకోండి, ఇక్కడ రాసేసుకోండి. అంటే అర్థం ఏంటి, ఒకే కాంపోనెంట్కి సంబంధించి ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో ఒక బుక్ను పర్ఫెక్ట్గా ఫస్ట్ చదవండి. ఒక బుక్ను పర్ఫెక్ట్గా ఫస్ట్ చదివిన తర్వాత అదే సెగ్మెంట్కి సంబంధించి మీకు టైం ఉంటే ఇంకొక పుస్తకాన్ని చదవండి. అందులోపల ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ కనుక ఉంటే వాటిని పిక్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో మెయిన్ సోర్స్ లోపల యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మెయిన్ సోర్స్ను బేస్ చేసుకొని అప్పుడు మీరు దీన్ని 2-3 సార్లు చదవండి. చదివిన తర్వాత అప్పుడు దానిలో 2-3 సార్లు చదివిన తర్వాత మీకు మ్యాక్సిమం చాలా రకాల అంశాలు మీకు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. గుర్తు లేని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వైట్ పేపర్స్ లోపల కానీ లేదా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పేపర్ స్పైరల్ బైండింగ్ పెట్టుకోండి. సో పెట్టుకొని మీరు ఆల్రెడీ 2-3 టైమ్స్ రివైజ్ చేశారు కదా, చేసిన తర్వాత కూడా గుర్తు లేని అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా జస్ట్ పాయింటర్స్గా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా నోట్ చేసుకుంటూ వెళ్తే ఈ నోట్ మేకింగ్ ప్రాసెస్ లోపల ఒక టాపిక్ యొక్క కంప్లీట్ సినాప్సిస్ మనకు ఒకే పేజ్ లోపల రిఫ్లెక్ట్ కావాలి. అంటే ఒక టాపిక్ 20 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి టాపిక్ ఉంది అనుకోండి, లేదా 30 పేజెస్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి టాపిక్ ఉంది అనుకోండి, దాన్నంతా కూడా కన్సాలిడేట్ చేసి దాన్నంతా కూడా కాంప్రహెన్సివ్గా కన్సైజ్ చేసి ఒకే పేజీ లోపల వచ్చే విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకు రావాలి ఆ విధంగా అంటే, సో మనకు ఎగ్జామ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత
రేపు ఎగ్జామ్ లేదా 1 వీక్ లోపల ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకు టెన్షన్ ఎక్కువ అవుతుందిగా. 20-30 పేజీలు ఒక టాపిక్ కోసం చదవడం టైం వేస్ట్ ప్రాసెస్. ఆ 20-30 పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫిల్టర్ చేసి ఒకే పేజ్ లోపల రాసుకోవడం అనేది చాలా ఈజీ. ఇది 1 వీక్ ముందో 5 డేస్ ముందో 2 డేస్ ముందో మనం దీన్ని ఒక పేజ్ను ఈజీగా రివైజ్ చేయగలుగుతాం. 30 పేజెస్ని ఇస్తే ఈజీగా రివైజ్ చేయలేము కదా. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీ సిలబస్ లోపల అడిగినటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఈ విధంగా నోట్ మేకింగ్ చేసుకోండి. చేసేటప్పుడు చాలా రకాల పద్ధతులు ఉంటాయి. కొంతమంది ట్రీ డయాగ్రామ్స్తో నోట్ మేకింగ్ చేసుకుంటారు, కొంతమంది టేబుల్స్ రూపం లోపల చేసుకుంటారు, కొంతమంది ఫ్లో చార్ట్స్ రూపం లోపల చేసుకుంటూ ఉంటారు, కొంతమంది మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ అంటాం. సో ఈ రూపం లోపల చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు ఆ టాపిక్ను బట్టి ఆ కాన్సెప్ట్ను బట్టి ఏ విధంగా అర్థమవుతే ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీకు తెలిస్తే ఆ విధంగా మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. ఓకేనా? సో 500 పేజీల పుస్తకం అది 50 పేజీల లోపలికి రావాలి, లేదా ఇంకా తగ్గితే 30 పేజీల లోపలికి రావాలి. అంటే 500 పేజెస్ పుస్తకాన్ని మీకు ఒక 20, 30, 40 పేజెస్ లోపల కంప్లీట్గా కన్సైజ్ చేయాలి. సో ఆ విధంగా చేయడం వల్ల మీకు రివిజన్ ఈజీ అవుతుంది. ఎగ్జామ్కు ముందు టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి రాదు. ఓకే, ఇది రెండవ స్ట్రాటజీ, ఏది ప్రిపరేషన్ మెథడ్ లోపల. మూడవ స్ట్రాటజీ ఏంటి అంటే, ఈరోజు మీరు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్. మరి ఎన్ని సబ్జెక్టులతో స్టార్ట్ చేయాలి? ఒక రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ చదవాలా, లేదా 2 చదవాలా, 3 చదవాలా, 4 చదవాలా? సో ఇట్లా మనకు చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎన్నింటితో స్టార్ట్ చేయాలి, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చదవాలా అంటే, ఎందుకంటే మీకు జనరల్ స్టడీస్ని చూస్తే మినిమం 11 to 15 కాంపోనెంట్స్ ఉన్నాయి. అది గ్రూప్ 2 అయితే 4 పేపర్లు ఉన్నాయి, గ్రూప్ 3 అయితే 3 పేపర్లు ఉన్నాయి. అంటే అరౌండ్ ఒక 15-20 కాంపోనెంట్స్ ఉంటాయి, 20 అంశాలు ఉంటాయి. మరి ఈ 20 అంశాలను గ్రూప్ 4 కూడా మనకు 11 కాంపోనెంట్స్ జనరల్ స్టడీస్లో ఉన్నాయి. గ్రూప్ 4 లోపల పేపర్ 2లో 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. మరి అంటే ఓవరాల్గా మనకు 20 వరకు అన్ని రకాల ఎగ్జామ్స్లో 20 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 20 కాంపోనెంట్స్లో ఓ రోజు మొత్తం ఒకే కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ఒక కాంపోనెంట్, ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా రోజంతా చదివినాం అనుకోండి, ఒక 10 రోజులు పెట్టాలి, లేదా 15 డేస్ పెట్టాలి. 15 డేస్ మొత్తం ఇండియన్ హిస్టరీని చదివేస్తాం. దాని తర్వాత పాలిటీ, దెన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే మీకు 4-5 నెలలు టైం పడుతుంది కదా. 4-5 నెలల తర్వాత ఫస్ట్ చదివినటువంటి ఏదైతే కాంపోనెంట్ ఉందో అది పూర్తి స్థాయి లోపల మర్చిపోతాం. అంటే 5 నెలల తర్వాత మొదటగా చదివింది మళ్ళీ కొత్తది అయిపోతుంది మనకు. కాబట్టి ఆ విధంగా ఉండొద్దు. ఎప్పటికప్పుడు మనకు సబ్జెక్టుతో టచ్లో ఉండాలి. మనం సబ్జెక్టు కనుక టచ్లో లేకపోతే సబ్జెక్టు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతిరోజు ఒక 3 సబ్జెక్ట్స్ మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఎన్ని సబ్జెక్ట్స్? 3 సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోండి. ఆ 3 సబ్జెక్ట్స్ లోపల ఏవైతే మీకు డిఫికల్టీగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఏరియా ఏంటి? లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇట్లాంటి కాంపోనెంట్కి ఒక గంట, ఎందుకంటే అది మ్యాథమెటిక్స్కు రిలేటెడ్గా ఉండేటువంటి సెగ్మెంట్ కాబట్టి ఒక గంటన్నర ప్రతిరోజు దాంతో మీరు టచ్లో ఉండాలి. ప్రతిరోజు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్స్ను అర్థం చేసుకోవాలి. సో దాని లోపల మీరు ఎవ్రీ అట్లీస్ట్ 1 to 1.5 hours స్పెండ్ చేయాలి. ఓకే, దాంతో పాటుగా ఇంకొక 2 సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ లోపల కానీ పేపర్ 2లో, పేపర్ 3లో, గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే వాటి లోపల ఏమున్నాయి అనేది చూసుకొని మీరు వాటితో స్టార్ట్ చేయండి. ఈ 3 కాంపోనెంట్స్తో పాటుగా అదనంగా ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ను రెగ్యులర్గా చదవండి, అట్లీస్ట్ ఫర్ 1 hour. సో 1 గంట రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ను చదవండి. ఓకేనా? సో 3 సబ్జెక్టులతో పాటు 3 సబ్జెక్టులను చదవడంతో పాటు 1 గంట రోజు కరెంట్ అఫైర్స్ను మీరు చదవండి. సో ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ను స్టార్ట్ చేసుకోండి. ఇది 3వ స్ట్రాటజీ. 4వ స్ట్రాటజీ ఏంటి అంటే, మరి మనం చదివేటప్పుడు ఇంకా ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక చాప్టర్ చదివారు. ఓకే, రేపు 2వ చాప్టర్కి వెళ్తున్నారు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, మొత్తం 3 సబ్జెక్టులు అని చెప్పాను కదా. 3 సబ్జెక్టులో ఒక పేపర్, ఒక సబ్జెక్టులో ఫస్ట్ చాప్టర్ ఈరోజు చదివారు, రేపు 2వ చాప్టర్ చదవాలి. 2వ చాప్టర్ చదివేటప్పుడు నిన్న చదివినటువంటి ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ రివైజ్ చేయండి. ఓకేనా? ఈరోజు చదివినటువంటి ఏదైతే చాప్టర్ ఉందో రేపు 2వ చాప్టర్ను మనం స్టార్ట్ చేసేటప్పుడు
నిన్న అంటే ఈ రోజు చదివినటువంటి ఫస్ట్ చాప్టర్ను కూడా ఒకసారి జస్ట్ రివైజ్ ఇట్, ఒక 10-15 నిమిషాలు రివైజ్ చేయండి. ఓకే, రేపు అయిపోయింది సెకండ్ చాప్టర్, ఎల్లుండి థర్డ్ చాప్టర్కి వెళ్తారు కదా, ఎల్లుండి వెళ్ళేటప్పుడు సెకండ్ చాప్టర్ను ఫస్ట్ చాప్టర్ను జస్ట్ రివైజ్ చేయండి. సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ కనుక మీరు రివైజ్ చేసుకుంటూ వెళ్తే మీకు గుర్తుండే ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, మోర్ ఓవర్ నెంబర్ 2 ఏంటి అంటే మనం రాయబోయేది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్వశ్చన్స్ ఇస్తారు, కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే అంటే ఈరోజు చదివింది రేపు కూడా రివైజ్ చేసి, రేపు చదివింది ఎల్లుండి కూడా రివైజ్ చేస్తే తప్పనిసరిగా మనం రాయబోయేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి 4 ఆప్షన్స్లో మనం ఈజీగా ఒక ఆప్షన్ను రైట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ స్ట్రాటజీని ఫాలో కండి. 4th స్ట్రాటజీ ప్రిపరేషన్ లోపల మరి ఎన్ని గంటలు చదవాలి? ఓకే, చాలామంది అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే విజేతలు ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ యొక్క ఇంటర్వ్యూస్ కానీ, వాళ్ళ యొక్క అంటే పేపర్ లోపల వచ్చినటువంటి ఆర్టికల్స్ కానీ, లేదా FB లోపల వచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, లేదా యూట్యూబ్ లోపల వచ్చినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నేను 15 అవర్స్ చదివాను, నేను 18 అవర్స్ చదివాను అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా విజేత గనక చెప్పి ఆ చెప్పినటువంటి వీడియోస్ను మనం చూసి గాబరా పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మీ ఎబిలిటీ ఎంత మీరు ప్యూర్గా 100% ఎఫర్ట్ కనుక ఇవ్వగలిగితే, 100% ఎఫర్ట్ ఎట్లా సిన్సియర్గా ఇవ్వాలి. చదువుతున్నాము అంటే చదువుతున్నాం కాదు కదా, పుస్తకం ముందుంటుంది, యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ ప్రెజెంట్ బట్ మైండ్ ఈజ్ సమ్వేర్. సో మీ యొక్క ఆలోచన విధానం ఎక్కడో ఉంటుంది, దేని గురించో మీరు ఆలోచిస్తూ ఉంటారు, కానీ పుస్తకం ముందుంటుంది. సో అట్లా టైంను క్యాల్కులేట్ చేయకండి. మీరు ఒక మంచి అవుట్పుట్ 100% హార్ట్ఫుల్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే మీరు 6 గంటలు చదువుతారా, 8 గంటలు చదువుతారా, మ్యాక్స్ 12 అవర్స్. ఓకే, మ్యాక్సిమం 12 గంటలు దాటకుండా ప్లాన్ చేసుకోండి. సో ఎవ్రీడే 12 అవర్స్, మోర్ దాన్ 12 అవర్స్ కనుక చదివినట్లయితే మీ మైండ్ కొన్ని రోజుల తర్వాత పని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రాటజీ మనకు వద్దు. సో మీరు ఇప్పుడు కొత్త వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మీరు కొత్త వాళ్ళు అవుతే స్పెండ్ అట్లీస్ట్ 5 అవర్స్ ఎ డే. 5 గంటలు స్టార్ట్ చేయండి, మెల్లమెల్లగా మీరు స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏ సెగ్మెంట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, కొంతమందికి సైన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంతమందికి పాలిటీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంతమంది మ్యాథమెటిక్స్ వాళ్ళకు రీజనింగ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు ఏ కాంపోనెంట్ అయితే ఇంట్రెస్ట్గా ఉందో వాటితో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, పర్టికులర్గా న్యూ కమర్స్. మరి ఈ విధంగా స్టార్ట్ చేసి 5 గంటలు చదవండి. ఒక 1 వీక్ తర్వాత 1 గంట పెంచండి, ఒక 1 మంత్ తర్వాత ఇంకొక గంట పెంచండి, ఇంకొక గంట పెంచండి. ఇట్లా పెంచుకుంటూ మ్యాక్సిమం 12 అవర్స్ వరకు మీ యొక్క అవుట్పుట్ను, హార్ట్ఫుల్ అవుట్పుట్ని ఇచ్చేటువంటి విధంగా మీ యొక్క ప్రిపరేషన్ను ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా మీ స్ట్రాటజీస్ అనేవి ఇట్లా ఉండాలి. అర్థమైందా? సో ప్రిపరేషన్ స్ట్రాటజీ షుడ్ బి లైక్ దిస్. మరి 3వ అంశం ఏంటి? ఫస్ట్ అంశం ఏం చెప్పాను? సిలబస్ అనాలిసిస్ అని చెప్పేసి అన్నాను. 2వ అంశం ఏం చెప్పేశాను? ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి అనుకున్నాం. 3వ అంశం ఏంటి అంటే ఇక్కడ ప్రాక్టీస్ అనేది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మీరు చాలా సందర్భాల లోపల ఈ కొటేషన్స్ వినుంటారు మీరు. మరి ప్రాక్టీస్ ఎట్లాంటి కీలక పాత్రను పోషించడం జరుగుతుంది అంటే మనం చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ చదివినటువంటి అంశాలను ప్రాక్టీస్ రూపం లోపలికి ఏదైనా ప్రాక్టీస్ ఎగ్జామ్ను కనుక కండక్ట్ చేసినట్లయితే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది? నెంబర్ 1, మనం ఎక్కడెక్కడ తప్పులు చేసే అవకాశం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇచ్చినటువంటి టైం లోపల ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్కులు 150 మార్క్స్కి ఎగ్జామ్ను కండక్ట్ చేసే ఇచ్చినటువంటి టైం 2.5 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఉంది అనుకోండి. మరి 3 గంటల లోపల మనము చదివినటువంటి కాంపోనెంట్ని ఈ 150 క్వశ్చన్స్ని 3 అవర్స్ లోపల మనం చేయగలుగుతున్నామా, లేదా 120 చేసామా, 130 చేసామా అంటే టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానిపైన మనకు ఒక పర్ఫెక్ట్ అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటిసారిగా ఒక టెస్ట్ను మీరు రాశారు. సో రాసినప్పుడు ఏమవుతుంది? 150 ప్రశ్నలకు 3 గంటల టైం లోపల మీరు 120 మార్కుల ప్రశ్నలు మాత్రమే చేశారనుకోండి. అంటే 30 క్వశ్చన్స్ వదిలిపెట్టా. దీనివల్ల 30 క్వశ్చన్స్ వదిలిపెట్టారు అంటే మీ యొక్క విజయ అవకాశాలు కంప్లీట్గా డ్రాస్టిక్గా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లా చేయదు ఎట్టి పరిస్థితుల లోపల. 150కి 150 చేయాల్సిందే. ఎందుకు అనంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లోపల నెగటివ్ మార్కింగ్ లేదు కదా.
ఒకవేళ నెగటివ్ మార్కింగ్ కనుక ఉంటే మన స్ట్రాటజీ, మన అప్రోచ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మ్యాక్సిమం అన్ని రకాల ప్రశ్నలకు విదిన్ ద టైం, మనకి ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉందో ఆ టైం లోపల మనం ఆన్సర్స్ను పెట్టాలి. ఓకే, సో మరి ఈ విధంగా పెట్టాలి అంటే మనం ఎగ్జామ్ లోపల భయభ్రాంతులకు గురి కావద్దు కదా. డైరెక్ట్గా మనం చదివినటువంటి ఇన్ఫర్మేషన్ కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో మాత్రమే ఆ రోజు మాత్రమే అప్లై చేస్తాం అనుకోండి, మనం కొంచెం టెన్షన్కు లోను కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పేపర్ ఓఎంఆర్ షీట్ను చూస్తే ఏ విధంగా బబులింగ్ చేయాలో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ హాల్ లోపల ఉండేటువంటి భవిష్యత్తులో ఎగ్జామ్ రోజు ఎక్స్పీరియన్స్ను మనం ముందే పొందాలి. ముందే టెస్ట్ సిరీస్ల రూపం లోపల టెస్ట్లను రాయడం లోపల మనం ఎక్స్పీరియన్స్ మనకు ఉంటే మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా టెస్టులను రాసి ఎవరైతే సీరియస్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గతం లోపల ఉన్నారో, లేదా అప్పటి వరకు సక్సెస్ అయినటువంటి విజేతలు ఎవరైతే ఉన్నారో, లేదా ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి సిలబస్ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఎప్పటి నుంచో టీచ్ చేస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు, లేదా గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా మెంటోరింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వీరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, టెస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గైడెన్స్ కనుక తీసుకున్నట్లయితే సో ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా తెలియడం వల్ల మనం ఎట్లాంటి తప్పిదాలు చేస్తున్నాం, టైంను పర్ఫెక్ట్గా వాడుకుంటున్నామా లేదా అనేటువంటి అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయి. సో దీని ఫలితంగా రేపు రాయబోయే ఎగ్జామ్ లోపల తప్పనిసరిగా ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం టెస్టులు రాయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ ఓఎంఆర్ మనకు కొత్తగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ బబుల్ చేయాలనో అర్థం కాదు. చాలామంది మీరు చూస్తుంటారు, మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు నేను ఒక డిజిట్ను రాంగ్ బబుల్ చేసి వచ్చాను అని చెప్పేసి, ఒక దగ్గర బబుల్ చేసేది ఇంకొక దగ్గర బబుల్ చేశాను అని చెప్పేసి 150 ప్రశ్నల లోపల బబుల్ చేసుకుంటూ 50 వరకు కరెక్ట్ చేస్తారు. 51 స్కిప్ చేసి 51 ఆన్సర్ను 52లో బబుల్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా బబుల్ చేస్తే 51 ఆన్సర్ను 52లో బబుల్ చేస్తే 150 మొత్తం తప్పులు అయిపోతాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే మనం ప్రాక్టీస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మీరు దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది కూడా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ను మనం ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయడానికి బేస్ ఎవరు అనంటే గతం లోపల అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇప్పటి వరకు 2014 లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015 నుంచి ఎగ్జామినేషన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మరి 2015 నుంచి 2022 వరకు జరిగినటువంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం గ్యాదర్ చేసి ఫస్ట్ వాటిని చూడండి. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ లోపల క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో ఎట్లా ఉంది ట్రెండ్, ఆ ట్రెండ్ గ్రూప్ 2లో ఎట్లా ఉంది, గ్రూప్ 1లో ఏ విధంగా అడిగారు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఎస్ఐలో ఎట్లా అడిగారు, దెన్ కానిస్టేబుల్స్లో ఏ విధంగా అడిగారు. వీలైతే సివిల్ సర్వీసెస్ ప్రశ్నాపత్రాలు కూడా చూడండి, ఎందుకంటే ఆ ట్రెండ్ మనకు కనబడుతున్నది కాబట్టి. సో ఆ ప్రశ్నాపత్రాల లోపల ఉన్నటువంటి ప్రశ్నలు కూడా చూడండి. ఇండియన్ హిస్టరీ చూడండి, పాలిటీ చూడండి, జాగ్రఫీ చూడండి, ఎకానమీ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, జనరల్ సైన్స్ చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడండి, ఎన్వైర్న్మెంట్ చూడండి. సో ఇవన్నీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ అంశాలను కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. సో ఈ విధంగా చూడడం వల్ల మీకు ఒక ట్రెండ్ అనేది అర్థమవుతుంది. సో గతం లోపల ఏ విధంగా అడిగారు ప్రశ్నలు, భవిష్యత్తు లోపల ఏ విధంగా అడిగే అవకాశం ఉంది. సో భవిష్యత్తు లోపల మాత్రం పేపర్స్ తప్పనిసరిగా టఫ్గానే ఉంటాయి, కాంప్లికేట్గానే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మనకు ఇంటర్వ్యూ లేదు కదా. గతం లోపల ఈ రిటర్న్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జేఎల్ కానీ పాలిటెక్నిక్ లెక్చర్స్ కానీ వీటన్నింటికి ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండేది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కాబట్టి మనము ఒక అభ్యర్థి టీఎస్పీఎస్సీకి ఎక్కడ దొరుకుతాడు అంటే జనరల్గా ఏ సందర్భం లోపల దొరికే అవకాశం ఉంది, రిటర్న్లో దొరికే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ లేదు. ఇంటర్వ్యూ ఉంటే మీ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో ఇంటర్వ్యూలో అయిపోతుంది. మీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏ విధంగానైతే ఉందో ఇంటర్వ్యూ చేస్తే అర్థమవుతుంది. మీ జెస్చర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇంటర్వ్యూలో అర్థమైపోతుంది.
కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కదా, ఇంటర్వ్యూ లేదు కాబట్టి వాళ్ళకు దొరికేది మీరు రిటర్న్ ఎగ్జామ్లో. కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్టోబర్ 16th 2022 రోజున గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్కి సంబంధించి జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల ఏ విధంగా ఉన్నదో ప్రశ్నపత్రం మీకు అందరికీ తెలుసు. కాబట్టి అదే ట్రెండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి కనబడబోతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు, మనం దొరికేది ఇక్కడనే. కాబట్టి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా టఫ్గా ప్రిపేర్ కండి. డిఫరెంట్ సోర్సెస్, ఎక్కువ సోర్సెస్ కూడా వద్దు, మళ్ళీ 2-3 సోర్సెస్కు కన్ఫైన్ కండి. ఒక చాప్టర్కి సంబంధించి ఫస్ట్ బుక్లో చదువుతారు, సెకండ్లో చదువుతారు, థర్డ్లో చదువుతారు. ఏవైతే ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయో ఒకే దగ్గర రాసుకుంటాం. ఈ స్ట్రాటజీ ఫాలో కండి. 10 పుస్తకాలు చదివి మీరు మాస్టర్ అవుతారేమో, 10 బుక్స్ని చదవడం వల్ల ఒక సబ్జెక్ట్ లోపల మీరు మాస్టర్ అవుతారేమో, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు. మీరు సక్సెస్ కావాలి అంటే మంచి స్టాండర్డ్ ఒక పుస్తకాన్ని తీసుకోండి. దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఇంకొక 1 కానీ 2 కానీ పుస్తకాలను తీసుకోండి. కాబట్టి ఈ విధంగా ఈ 3 త్రిముఖ వ్యూహం ఏదైతే ఉందో, ఈ త్రిముఖ వ్యూహంతో మీ యొక్క ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్ళండి. రాబోయే పోటీ పరీక్షల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల మీరందరూ కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా sakshiyeducation.com కోరుకుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్.